ఈరోజు వచ్చేసి కర్రీ చుక్కకూర పప్పు అండి. ఆయిల్ వేడింది, జీలకర్ర వేసుకున్నాను, కొద్దిగా ఆవాలు, ఒక 3 ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, ఒక 5-6 వెల్లుల్లి. ఇవి మగ్గుతున్నాయి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసాను. నేను పప్పుని కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను చూడండి. ఒక 2 విజిల్లకి ఇలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకోవాలి. పప్పు అనేది వేసుకున్నాను చూడండి. ఇప్పుడు ఇందులో చుక్కకూర వేసుకోవాలి. ఇప్పుడు పప్పులో చుక్కకూర యాడ్ చేస్తున్నాను. పప్పులో చుక్కకూర వేసుకోవడం వల్ల పుల్లగా మంచిగా ఉంటుంది. పప్పు తినని వాళ్ళు కూడా కర్రీని లైక్ చేస్తారు. ఇది ఫ్రెష్గా ఇంటి దగ్గర వేసింది చుక్కకూర తీసుకొచ్చాను. చుక్కకూర వేసాను, పప్పు ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో కారం కూడా తగినంత వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా అల్లం పేస్ట్, కొద్దిగా ఉప్పు, ఉడుకుతుంది చూడండి పప్పు. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను.